2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఏపీలో మరోసారి సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే కృష్ణారావును అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు. అదే క్రమంలో సుగాలి ప్రీతి తల్లి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అదే తరహాలో గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఉపా చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేయడం. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వాస్తవానికి సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చినాక న్యాయం చేసే ప్రయత్నం కూడా చేశారని జనసేన పార్టీ అంటుంది. కానీ ఎలాంటి న్యాయం చేయలేదు, కేసును మిస్లీడ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని ఆరోపిస్తున్నారు సుగాలి ప్రీతి తల్లి. అసలు ఇందులో వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఈ సుగాలి ప్రీతి కేసు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ తర్వాత పట్టించుకోలేదా? దీన్ని గాలికి వదిలేశారా? లేదా అప్పుడు ఒక ఎలక్షన్ స్టంట్గా వాడుకుని పక్కన పెట్టేశారా? కూటమి నాయకత్వం రావడం వలన పరిష్కారం తేవడమే అసలు సాధ్యమయ్యేటువంటి అంశంలా కనిపించట్లేదా? ఎందుకు ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? నాకు చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, సుగాలి ప్రీతి ఆ పాప మరణం అయితే చంపబట్టం, లేకపోతే అది వివాదాస్పదంగా ఉంది కాబట్టి 15 ఏళ్ల వయసులోనే ఆగస్టు 2017లో ఒక కాలేజీలో జనార్దన్ రెడ్డి హై స్కూల్ ఇది ఉంది కర్నూలు, ఆ హాస్పిటల్లో ఆ కాలేజీలో ఉరేసుకుని చనిపోవటం, లేకపోతే అలా చనిపోయినట్టు ఏర్పాటు చేయడం చేశారు, చిత్రీకరించారు. చాలా బాధాకరం. ఇది చాలా హృదయ విదారకమైనది. దీన్ని ఎవరో సభ్య సమాజం క్షమించదు. చాలా బాధ. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 ఏళ్ళు అయిపోయింది. 9 ఏళ్ళలో ఏదో రకంగా ఒక కొలిక్కి తీసుకురావాలి. ఇది ఎవరు చేసేటప్పుడు వారి తల్లి గారు పార్వతి గారు ఏమంటారు, వారి ప్రధాన అభియోగం ఆ కాలేజీ కరెస్పాండెంట్ సమ్రెడ్డి గారు, వాళ్ళిద్దరు అబ్బాయిలు ద్వారకారెడ్డి ఏదో పిల్లల పేర్లు ఏదో ఉన్నాయి, 2 పేర్లు, హర్షవర్ధన్ రెడ్డి ద్వారకారెడ్డి ఏదో, వాళ్ళు చేశారు ఈ పని, వాళ్ళ మీద శిక్ష పడాలని చెప్పేసి ఆవిడ యొక్క ఉద్దేశం. ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్టు 2017లో జరిగింది. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మానవతా కోణంతో వారి కుటుంబానికి, ఇది పార్వతి గారు కావచ్చు, వాళ్ళ భర్త సుగాలి రాజు అనుకుంటా, రాజు నాయక్ అనుకుంటా పేరు, వాళ్ళకి సహకారంగా ఉంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కర్నూలులో కవాతు కూడా నిర్వహించారు న్యాయం చేయమని. వారు చేసిన కవాతుకి ఫలితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం, ఇవ్వాల్సిన ఆర్థిక సహకారం, లేకపోతే ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఒక జీవో రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జీవో నెంబర్ 56 2020లో రిలీజ్ చేశారు. ఏంటి రిలీజ్ అంటే సిబిఐకి వీళ్ళ ఫస్ట్ నుంచి వీళ్ళ డిమాండ్ ఏంటి, సిబిఐకి ఇవ్వండి, ఇక్కడ కాదని చెప్పేసి. అయితే అది ఆవిడ దాని మీద కోర్టు కూడా వెళ్ళారు, హైకోర్టు 2019 రిట్ పిటిషన్ నెంబర్ 1581/2019 సుగాలి ప్రీతి గారి తల్లి గారు పార్వతి గారి కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో విచారణ ఒక 4-5 ఏళ్ళు గడిచింది. ఆ హైకోర్టు దీని మీద తీర్పు ఇచ్చారు. 29/7/2025 తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఈ తీర్పులో ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 56 2020 సిబిఐకి అప్పచెప్పి ఇచ్చారు కాబట్టి ఈ కేసు ఇంకా అక్కర్లేదని చెప్పి కొట్టేసింది. అయితే ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తిత జీవోలు ఇచ్చారు, అది సిబిఐకి వెళ్ళలేదు, సరిగ్గా చేయలేదు, ఎందుకంటే సిబిఐ అప్పుడు నుంచి టేకప్ చేయలేదు అనేది ఒక ఉంది. అయితే దీని మీద ఆవిడ సుగాలి పార్వతి గారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. రిట్ పిటిషన్ నంబర్ 16394/2020. ఈ కేసులో వాళ్ళు ఏం చెప్పారంటే, సిబిఐకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు తొందరగా టేకప్ చేయాలి అని చెప్పేసి కోర్టుని సిబిఐకి ఇన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు కొనసాగుతుంది. సిబిఐ కోర్టుకు వచ్చి, హైకోర్టుకు వచ్చి ఏం చెప్పారంటే, మాకు రిసోర్సెస్ లేవు, అందుకని మేము టేకప్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఎఫిడవిట్ ఫైల్ చేశారు హైకోర్టు సిబిఐ. సో దాన్ని హైకోర్టు వారు ఏం డైరెక్షన్ ఇస్తారా అది ఈ రోజు వరకు తేలలేదు. సో ఒకటి నేను చెప్పేది వీక్షకులు ఏంటంటే, మ్యాటర్ ఈజ్ సబ్సిడైజ్. ఏదైతే సుగాలి ప్రీతి తల్లి గారు సిబిఐకి ఇవ్వాలంటున్నారో దానికి సంబంధించి 2 కేసులు, ఒక కేసు కొట్టేయబడింది, ఇంకో కేసు హీరింగ్ లో ఉంది. సిబిఐకి ఇవ్వాలా వద్దా ఈ రోజు డిసైడ్ చేయాల్సిన హైకోర్టు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాము, చేసే దిశగా ఉత్తర్వులు ఇవ్వండి అని అప్పుడు ఉన్నటువంటి డీజీ కుమార్ విశ్వజిత్ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కేసు అన్నారు. తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె ఏమంటదంటే, అసలు సిబిఐకి ఇచ్చే ఉద్దేశం లేదు, పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుని కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, ఆధారాలు లేవు, ఎవిడెన్స్ మొత్తం స్మాష్ చేసేసారు, ఇట్లాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. కాబట్టి ఆయన మీద ఉపా చట్టం కింద కేసు పెట్టాలి అని చెప్తున్నారు. ఇక్కడికి వస్తాయండి. ఇప్పుడు మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మీరు ఇందాక చెప్పింది నిజం, ప్రభుత్వం సిబిఐకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. బట్ సిబిఐ తీసుకోవాలి వద్దా, ఇట్స్ ఆల్రెడీ సబ్సిడైజ్డ్.
ఓకే ఓకే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే రిట్ పిటిషన్ నెంబర్ 16394/2020 ఎవరిని చూడండి ఆన్లైన్ లో ఉంటుంది. When the matter is subsidized, how can a state government direct CBI to take up a case? ఒక మ్యాటర్ సబ్సిడైజ్ అయినప్పుడు ఒక నిర్ణయం హైకోర్టులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఏ రకంగా సిబిఐకి చెప్పుతుంది? బహుశా అది తెలిసి ఆగి ఉంటారు. ప్రభుత్వ ఉద్దేశం అయితే నేను ప్రజలకు చెప్పేది ప్రభుత్వ ఉద్దేశం అయితే ఈ సిబిఐకి ఇద్దామనే. బట్ ఆ మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి ఈ రోజు అక్కడి వరకు కదలలేదు. కానీ నేను అడిగేది ఏంటంటే పార్వతి గారిని, ఇప్పుడు ఏదో రకంగా వారికి మంచి చేయాలని మొదటి నుంచి చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈవిడ ఇటీవల చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఇది సుగాలి పార్వతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను న్యాయపరంగా పూర్తిగా సహకరిస్తానని చెప్పి హామీ తీసుకున్నారు. అయితే నాకు విచిత్రం అనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే తప్పుడు జీవోలు సరైన జీవోలు ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు సిబిఐకి వెళ్లకుండా, లేకపోతే ఆ కేసును పూర్తిగా విచారణ చేయకుండా, ఎందుకంటే ఈ మరణం జరిగింది లేకపోతే ఈ హత్య జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాన్ని పూర్తిగా న్యాయం చేయాల్సింది ఎవరు? జనరల్ గా అయితే అపోజిషన్ లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు సీరియస్ గా టేకప్ చేసి దాన్ని ఛేదం చేయాలి. ఆ రోజు చేయలేదని చెప్పేసి సుగాలి పార్వతి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్టారు కదా. నాకు న్యాయం చేయట్లేదనే కదా నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చావు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కవర్ చేశాక కదా మీకు కొంత న్యాయం జరిగింది. ఆ తర్వాత జీవో ప్రభుత్వం వచ్చింది. తర్వాత నువ్వు ఆ రోజు వరకు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు జీవోలు ఇచ్చారు, అందుకని ఇప్పుడు సిబిఐ వెళ్ళలేదని చెప్పి ఈవిడే తల్లి గారు అన్నారు కదా. ఈ రోజు ఎవరినైతే నువ్వు దూషించావో వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఈ తల్లి గారు న్యాయం చేయమంటే ఆయన ఏదో న్యాయ సహకరిస్తారంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద యూపీఏ చట్టం పెట్టమని గన్నవరం రావటం ఏంటి రాజకీయం అడుగుతున్నాను. అంటే కూతురి యొక్క మరణం మీద తల్లిదండ్రులు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తారా అనుమానం సర్వత్ర ప్రజల్లో ఉంది. దానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇన్స్టెంట్ గా ఒక డెసిషన్ తీసుకోవడానికి అసలు అవకాశం లేదా? ఆమెకు న్యాయం చేస్తాం లేదా? ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు న్యాయ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆమె కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం కానీ, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం కానీ చేయలేకపోయిందా కూటమి ప్రభుత్వం? మళ్ళీ పక్క చూపులు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇందాక చెప్పాను, ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఆర్థిక సహకారం కానీ, ఎందుకంటే ఒక చట్టాలు ఉన్నాయి. ఎస్టీ అమ్మాయి కాబట్టి దానికి తగ్గట్టు వెళ్ళిపోయాయి. ఎందుకంటే మేము ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు కాకినాడలో మేము చూసాం ఏ రకంగా ఆర్థిక సహకారం వెళ్తారో. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పి నేను విన్నాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ రకమైన ఆర్థిక సహకారం భరోసా అన్ని వచ్చేసినాయి. అయితే ఆ పాప యొక్క మరణం, చావు, హత్యకి ఏం జరిగింది అని తేలాలన్నదే ఆవిడ ఉద్దేశం. అది సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఆవిడ ఉద్దేశం. ఆ సిబిఐకి ఇవ్వాలి అన్న దాని మీద అన్ని బెనిఫిట్స్ రావాల్సి వచ్చేసింది. కేసు ఏమో కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలంటున్నామా? అందుకని ఏంటి పోరాటం? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాటమా? అంటే ఏంటి? మీకు ఒక స్టాండ్ ఉండాలి కదా. మీరు రాజకీయ నాయకులే, మీరేమన్నా రాజకీయ నాయకులా? ఏంటి ఆ గొడుగు పట్టాకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిట్టారు? 5 ఏళ్ళ పని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మరి జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్యాయం చేసింది వాళ్ళు అంటారు మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం న్యాయం జరగాలి కదా. న్యాయం జరగలేదని చెప్పి మీరు నిందించి ఈ రోజు ఏదో రకంగా సహకరించాలని చూస్తున్నట్టు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి 2020 నుంచి మీకు సహకారం ఇస్తున్నారు. లీగల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. నాకు చెప్పారు వాళ్ళ లీగల్ టీం. సుగాలి ప్రీతి తల్లి గారికి పార్వతి గారి లీగల్ సపోర్ట్ మొత్తం జనసేన లీగల్ టీం సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అది మారిపోయి జగన్ టీం లీగల్ సపోర్ట్ అంటే ఏంటి? ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షంతో లీగల్ సపోర్ట్, ప్రతిపక్ష సపోర్ట్ అటు ఇటు మారుతా ఉంటారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? గన్నవరంలో మీరు వచ్చి మీరు ఉండేది గన్నవరమా? పార్వతి గారు మీరు ఉండేది గన్నవరమా? మీరు రాయలసీమ, కర్నూలు ఎక్కడ పెట్టాలి ఫిర్యాదు? మీరు పెట్టి అక్కడ పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గన్నవరంలో ఉంటారు, పోనీ అక్కడికి వచ్చి పెట్టాకి ఏంటి ఉద్దేశం? ఏంటి రాజకీయాలు? రావణ్ కేసు గన్నవరంలో నమోదైంది. ఉపా చట్టం కింద చర్యలు తీసుకున్నారు కాబట్టి గన్నవరం పోలీసుల మీద నమ్మకంతో ఫిర్యాదు ఇచ్చినట్టుందామా? అంటే ఒక రాజకీయ నాయకులు చేస్తే నేను అర్థం చేసుకోగలనంటే, ఒక వ్యక్తులు చేస్తున్నారంటే వ్యక్తులు ప్రగాఢమైనటువంటి రాజకీయ కోణంలో చేస్తున్నారు. అంటే ఆ తల్లి గారు కూడా రాజకీయంగానే దీన్ని వాడుకుంటానికి ప్రయత్నిస్తారని చెప్పి నాకు అర్థం అవుతుంది. నిజంగా ఆవిడ ఏ కల్మషం లేకపోతే కర్నూలులో ఫిర్యాదు ఇచ్చుకోవాలి, తనూరులో ఫిర్యాదు ఇచ్చుకోవాలి. ఒక రాజకీయంగా ఈ రోజు డిస్కషన్ జరుగుతున్న గన్నవరం పోలీస్ స్టేషన్ వచ్చి మీరు ఇచ్చారంటే మీరు కూడా ఒక రాజకీయ నాయకులుగా తయారైపోయారు. ఎవరి ప్రోద్బలంతో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతోనా అని నాకు నాలాంటి వాళ్ళకి లేకపోతే సామాన్య ప్రజలకు అనుమానం కలుగుతుంది. అంటే కూతురు మరణాన్ని రాజకీయ కోణంగా వాడుకొని ఏం చేయదలుచుకున్నారు? ఐఎమ్ సారీ టు సే దట్.
జరిగిన అన్యాయం, మీ కుటుంబ పాప చనిపోవడం అన్యాయం, ఎవరు దాన్ని సమర్థించరు. అయితే ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి, ఒక తల్లిదండ్రులుగా మీరు చేస్తుంది ఏంటి, దాన్ని కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. న్యాయం జరగాలి అంటాను. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వచ్చి సార్ కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే ఈ రోజు కూడా తేటలేదు. మొన్న సునీతా రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అబ్బాయి ఇది సరిగ్గా జరగలేదు, సరైన నిందితులు పట్టుకోలేదు, ఇంకా మళ్ళీ చేయాలని చెప్పి పదే వెళ్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అతన్ని ఏదో రకంగా జైల్లో వేయాలని ఆవిడ ఉద్దేశం. స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే అవినాష్ రెడ్డి గారు ఏది చేశారు, జగన్మోహన్ సరిపో అతను జైలుకి వెళ్ళేది నేను పోరాడతాను. ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి విషయంలో ఏంటి, ఈవిడ ఆ హనుమంత్ రెడ్డో లేకపోతే హర్షవర్ధన్ రెడ్డో లేకపోతే కరెస్పాండెంట్ చేశారు, వాళ్ళు జైలుకి వెళ్ళాలని చెప్పి. మరి ఆ రకమైన ఆధారాలు లేకపోతే ఏజెన్సీ మాత్రం ఏం చేస్తుంది? రైట్. అంటే ఎవరు పడితే వాళ్ళు తిట్టుకుంటా వెళ్ళిపోవడమేనా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద యూపీ అంటే ఇది పరాకాష్ట కదా? రైట్, పరాకాష్ట కదా మీరు చేస్తుంది, మీరు చేస్తున్న రాజకీయం కదా. రవికిరణ్ గారు థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు. ఈ కేసు నిజంగానే ముందుకు వేస్తే ఒకటి, వెనక్కి వేస్తే ఇంకోటి అన్నట్టుగా ఉంది. కోర్టు పరిధిలోనేమో నిర్ణయం జరగలేదు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సంక్లిష్టమైనటువంటి కొన్ని అంశాలు దాన్ని వెనక్కి లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా రాజకీయ నాయకులా వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పని రవికిరణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి కేసు ఖచ్చితంగా అది తప్పుడు కేసు కిందే వస్తుందని చెప్పని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.